నోరూరించే అల్లం మామిడికాయ పచ్చడి తయారు చేసేసానండి. అది ఎలా ఉంటుందనంటే తీయగా పుల్లగా కారం కారంగా అబ్బా అల్లం ఫ్లేవర్ తోటి భలే ఉంటుందండి. జామ్ లాగే ఉంటుంది. అయితే ఇలాగా గాజు సీసాలోకి తీసేసుకున్నాను కదా, దీన్ని సంవత్సరం పాటు నిలవ పెట్టుకోవచ్చు. బయట ఉంచేసినా కూడా చక్కగా ఏమి పాడవదన్నమాట. అయితే ఇప్పుడు తయారు చేసే విధానం చూపించేస్తాను రండి సింపుల్గా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి అల్లం పచ్చడి. అల్లం పచ్చడికి కావాల్సింది మొక్కల్లం కానీ నాటు అల్లం కానీ తీసుకోవచ్చండి. నాటు అల్లం అంటే పీచు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించేది మొక్కల్లం అన్నమాట. ఇందులో పీచు తక్కువగా ఉంటుందండి. ఏదైనా తీసుకోవచ్చు. నేను ఒక పావు కిలో తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకొని ఒక 2-3 గంటల పాటు చక్కగా ఆరబెట్టేయాలండి. అలా ఆరితే చక్కగా మనకి అందులో వాటర్ అనేది కాస్త డ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఆ ముక్కల్లో ఉండే వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చక్కగా డ్రై అయిపోయే వరకు చక్కగా దగ్గరుండి ముక్కలు మాడకుండా వేయించుకోవాలన్నమాట. అప్పుడు మనకి అల్లం మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. నేను నువ్వుల నూనె అండి, గానుగ నూనె కదా నేను ఎక్కువగా వాడతాను. ఈ నువ్వుల నూనెలో వేస్తాను అనమాట. అసలు పొంగుతూ చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఆ వేగుతుంటేనే మంచి సువాసన. పచ్చళ్ళకి మనకి గానుగ నూనె, పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ భలే ఉంటుంది కదండి. ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ. ఇదిగోండి చక్కగా పొంగుతూ ఆ ముక్కలు అలా వేగుతుంటే భలే చూడటానికి ఎంత బాగుందో. సరే, ఈలోగా వేగుతూ ఉంటాయి. మామిడికాయ కాంబినేషన్లో చేస్తున్నాను కదండి. మనకి సీజన్లో దొరికినప్పుడు పచ్చి మామిడికాయల్ని ఉడకబెట్టి గుజ్జు పక్కన పెట్టుకుంటే ఇలా ఎప్పుడైనా ఎందులోనైనా వాడుకోవచ్చు. మీ దగ్గర ఈ గుజ్జు లేకపోతే కనుక చింతపండు గుజ్జు ఉడకబెట్టింది ఇలా ఒక అరకప్పు తీసుకోండి, కప్పు అల్లానికి పులుపుని బట్టి. అయితే ఇది కాస్త నానితే మనకి క్రీమీగా చక్కగా నానుతూ బాగుంటుంది కదా అని చెప్పేసి, ఇలా గడ్డలాగా ఉంటే కుదరదు కదా పచ్చడి పెట్టడానికి. అందుకని చెప్పి కాస్త నీళ్లు పోసుకొని నేను దీన్ని అయితే నానబెడుతున్నానండి. ఈలోగా ఇదిగోండి మన అల్లం ముక్కలు అయితే చక్కగా వేగిపోయినాయి. ఎంత చిన్న ముక్కలు అయిపోయినాయో చూడండి. ఆ బబుల్స్ కూడా చాలా వరకు ఆగిపోయినాయి కదా. ఇంక ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఒక బౌల్లోకి. ఇందులో అసలు చెమ్మ అనేది లేదండి. మనకి నిలవ పచ్చడి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, బయట ఉంచేసినా కూడా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఇలా చేసుకోవాలండి. ఇంకా గుజ్జు అయితే ఒకసారి చూద్దాం. పైకి కిందకి కలుపుకుంటే కాస్త మెత్తగా అయ్యి క్రీమీగా అవుతుందన్నమాట. ఇలాగా ఒకసారి కలుపుకుందాము. ఇంకా ఈలోగా దీనికి కావాల్సిన సరుకులన్నీ కూడా తీసేసుకుందాం. ఇదిగోండి ఒక కప్పు బెల్లం. మీరు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే మనకి చింతపండు పులుపుని బట్టి మీరు ఇంకొక కప్పున్నరైనా వేసుకోవచ్చు. లెక్క అయితే ఒక కప్పు అల్లం ముక్కలు, ఒక అరకప్పు చింతపండు గుజ్జు, ఒక కప్పు బెల్లం అన్నమాట. ఇది ముద్ద బెల్లమేనండి. మనకి అచ్చు బెల్లం వస్తుంది కదా, అది వేసుకోకూడదు. ముద్ద బెల్లం అయితే తీసుకొని దాన్ని ఇలాగ ముందైతే కరగబెట్టేసుకుందాం. కాస్త నీళ్లు పోసుకొని ఆ బెల్లం కరగాలండి, అంతే. పాకం ఏమీ రానవసరం లేదు. అలా కరిగితే చాలండి. దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా గిన్నె పెట్టుకొని అదే ఇందాక మనం అల్లం వేయించుకున్నాం కదా, అదే మూకుడులో ఆ నూనెలోనే తాలింపు వేసేసుకుందాం. ఒక వెల్లుల్లిపాయ మొత్తం కూడా రొబ్బలొల్చుకొని అవన్నీ కూడా చక్కగా కచ్చా పచ్చాగా దంచుకొని వాటిని అయితే వేసేసుకున్నానండి. వెల్లుల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఫ్లేవర్. అదిని ఇష్టపడే వాళ్ళు బట్టి వేసుకోండి. అలాగే ఇందులో నేను 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇదంతా వేసేసి ఈ పోపుని కాస్త దోరగా వేగనిద్దామండి. ఇది వేగేటప్పటికి అలాగా మనం ముందుగా వేయించుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, వీటిని మిక్సీ పట్టేసి తెచ్చుకుందాం. ఇంకా ఈ పోపు కాస్త వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఈ వేడి మీదే మనకి ఇది ముందు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ గుజ్జుని వేసేసుకుందాం, మామిడికాయ గుజ్జుని. ఇందులో మనం వాటర్ వేసాం కాబట్టి ఆ వాటర్ కాస్త ఈ నూనెలో వేగితే మనకి పోతుంది, డ్రైన్ అయిపోతుంది కదా, పచ్చడి నిలవ ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఇలా చక్కగా దగ్గరగా అయ్యే వరకు ఆ పోపులోని మామిడికాయ గుజ్జుని ఉడకనివ్వాలండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం ముక్కల పౌడర్ని అయితే వేసేసుకున్నాను ఇందులోను. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాము. అవును, ఇంతకీ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. ఇవేమీ మనం వేయించి పొడి చేయకుండా డైరెక్ట్గా ఏంటి ఇలా చేస్తున్న ప్రేమిళ అనుకుంటున్నారండి. ఆల్రెడీ అవన్నీ కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్న వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇలా ఇన్స్టెంట్గా మనకి పని అయిపోయేటట్టు పొళ్ళకి కానీ ఇలాగా పచ్చళ్ళకి కానీ ఉపయోగపడే ఆ కారపొడిని మన ఛానల్లో ఫుడ్ స్టోరేజ్లో పెట్టానండి. మీకు కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్లోకి వెళ్ళి లోపల
ఫుడ్ స్టోరేజ్లో ఉంటుంది. చక్కగా చూసి ట్రై చేయండి. ఒక్కసారి స్టోర్ చేసుకుంటే చాలు, ఇలా ఇన్స్టెంట్గా మనకి పని తగ్గిపోతుంది. చక్కగా యూస్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత. నేనైతే ఒక 4 స్పూన్లు అయితే వేసుకున్నానండి ఆ కారపొడిని. అలాగే ఇందులో స్వీట్ వేస్తాం కాబట్టి ఎక్కువ సాల్ట్ అయితే అవసరం లేదు, కొంచెం చూసుకొని వేసుకోండి. గుమగుమలాడిపోయే ఆ కారపొడితోటి చక్కగా పచ్చళ్ళు కానీ పొడులు కానీ చక్కగా చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు నేను ఇదన్నీ కూడా సిమ్లో పెట్టి 1 by 1 ఒక్కొక్కటి చక్కగా నిదానంగా వేయించుకుంటున్నాను కదా. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కరగబెట్టి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా వేసేసుకుంటున్నానండి, వడకట్టుకుంటున్నాను. ఎందుకంటే ఏమైనా రాళ్ళు గట్ట ఉన్నా కూడా అందులోకి వచ్చేస్తాయి కదా చికెన్లోకి అని చెప్పేసి. ఇలాగా చక్కగా బెల్లం అంతా కూడా వేసేసుకున్నాను కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. బెల్లము కాస్త గోరువెచ్చగానే ఉంటుంది, ఆల్రెడీ మనకి ముద్ద అంతా కూడా వేడిగా ఉంది కాబట్టి ఇంకా సరిపోతుందండి. మరీ ఎక్కువగా మనం దీన్ని ఉడకబెట్టాలి చేయాలని ఏమీ లేదు. వెంటనే ఈ బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. చక్కగా అదంతా కూడా పల్చగా అవుతుంది ఫస్ట్. తర్వాత ఆ వేడంతా చల్లగా అయిపోయేసరికి కరెక్ట్గా మనకి ఎలా కావాలో అల్లం పచ్చడి అలాగే చక్కగా జల్లీగా చక్కగా వస్తుందండి, గరిటె జారుగా వస్తుంది అన్నమాట. ఇంతేనండి అల్లం పచ్చడి. తీతీగా కారం కారంగా మామిడికాయ ఫ్లేవర్ తోటి భలే ఉందనుకోండి. మీ దగ్గర మామిడికాయ గుజ్జు లేకపోతే చింతపండు గుజ్జుని ముందుగానే చక్కగా తీసుకొని వడకట్టుకొని దాన్ని చక్కగా ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు ఇలాగా చక్కగా మనకి పచ్చడి తయారు చేసుకోవడమే. ఎలా ఉంది, నచ్చిందా అండి? చూడండి, చూస్తే కలర్ కూడా ఎంత బాగుందో. బెల్లం మాత్రం మనకి అచ్చు బెల్లం అంటే పాకం రాని బెల్లం ఉంటుంది కదా, అలాంటిది వేసుకోకుండా ముద్ద బెల్లాన్నే వేసుకోండి. ఈ అల్లం పచ్చడి పెరుగన్నంతో, మజ్జిగ అన్నంతో, తర్వాత గంజి అన్నం అసలు భలే ఉంటుందండి. ఆ ముద్ద పెట్టుకొని కాస్త నాలిక రాసుకుంటే ఉంటుందండి. అబ్బా, ఆ టేస్టే వేరు కదా. అలాగే ఈ అల్లం పచ్చడిలో కొంచెం మనం వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఆ వేడి నీళ్ళు కొంచెం యాడ్ చేసుకొని కొంచెం పలచగా చేసుకొని ఇడ్లీలో కానీ పెసరట్లో కానీ నంచుకొని తినండి, దిబ్బరట్లో కానీ భలే ఉంటుందండి. అలాగే నేను ఇవాళ పొంగల్ చేశానండి. పొంగలి పల్చగా గరిటె జారుగా చేస్తాను చూడండి, ఉప్మా. ఆ ఉప్మాకి ఇది కాస్త పెట్టుకొని తింటే ఉంటుందండి. ఇవన్నీ చెప్పి నోరూరించేస్తున్నానా? మరి ఇలాగే ట్రై చేసేయండి పచ్చడి అయితేనే. మధ్య మధ్యలో ఆ వేయించిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి చక్కగా తీతీగా అల్లం ఫ్లేవర్తో భలే ఉంటుంది అనుకోండి. అయితే దీంట్లో నేను కారపొడి ఉంది చూసారా, అది మాత్రం కంపల్సరీ ట్రై చేసి మీరు ఆ కొలతల ప్రకారం కూడా పెట్టానండి నేను నా లాంగ్ వీడియోలో. మీకు ఫుడ్ స్టోరేజ్లో ఉంటుంది, చక్కగా చూసి కొంచెంలో అయినా సరే మీరు చేసుకునే ఆ కొలతల ప్రకారం అయినా సరే కొంచెం చేసుకొని అయినా సరే పెట్టుకోండి. ఇలాగా మనకి పని చాలా వరకు ఈజీ అయిపోతుందండి. రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు ఆ పొడితోటి. అలాగే ఇదిగోండి, నేనైతే ఇంకా పచ్చడి అన్నాక అన్నం కలుపుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. కాస్త వేడన్నం అయితే వేసుకొని ఇలా చక్కగా కలుపుకొని నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. అన్నట్టు మీరు చపాతీలు కాల్చి పిల్లలకి జామ్ పెట్టి రోల్ చేసి ఇస్తారు కదా, ఆ ప్లేస్లో ఈ అల్లం పచ్చడిని కూడా పెట్టివ్వండి. పిల్లలకి తీతీగా పులుపుల్లగా కారం కారంగా అనిపిస్తుంది కదా, చక్కగా తినేస్తారు. అందులోనూ ఈ బెల్లం మనకి మంచి ఐరన్ అండి. దాని తర్వాత అల్లం పైత్యాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే మనకి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ఎంత మంచిది చెప్పండి. కాకపోతే ఎండుమిర్చి కాస్త కారం తగలాలి కదా మరి మన నోటికి. అందుకని చెప్పి స్పైసీ పెద్దగా ఏముండదండి, బెల్లం వేస్తాం కదా, కాస్త చిటపటమన్నట్టుగా ఉంటుందన్నమాట. చక్క తీతీగా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన అల్లం పచ్చడిని ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా మనం చూస్తాము. వంటింట్లో ఉండే వస్తువులతోటి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఆహార పదార్థాలని ఇలా చక్కగా నీట్గా చేసుకొని తింటే వాడిన గానుగ నూనెతో సహా ఎంత బాగుంటుంది చెప్పండి. ఏమంటారు? కామెంట్ అయితే చేయండి. ఉంటాను.